రైట్. శర్మ గారు మీరు చెప్పండి సంక్షిప్తంగా. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగాను, తెలంగాణలో ఇంకో రకంగాను. ఇక్కడ బాగా కొడితే కొట్టారు, అక్కడ ఎందుకంట ఆ గవర్నమెంట్ మీద పడి ఆడవాలి? కేసర్ గారు, మీకు విజయబాబు గారికి నమస్కారం. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబు గారు ఫెయిల్ అయినటువంటి ప్రతిపక్ష నాయకత్వాన్ని వాళ్ళిద్దరూ తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో పోరాటం చేస్తున్నారు. రేపు ఒకవేళ వీళ్ళిద్దరికి కూడా పార్లమెంట్ సీట్లకి లేకపోతే అసెంబ్లీ సీట్లకి పోటీ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ విఫలమైంది కాబట్టి పాపం బాబు గారు లేవలేకపోతున్నారని చెప్పి ఈ వయసులో వాళ్ళిద్దరు కూడా ఒక రకంగా చెప్పంటే రామోజీరావు గారు కూడా ఈ వయసులో కూడా పరిగెత్తడం అనేటువంటిదే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు ఇందాక చూపించారు అంతా బాకా అంతా సత్కర్ష అని చెప్పనుకుంటా మన బడ్జెట్ మీద వీళ్ళ యొక్క ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే, అదే దాంట్లో ఏమని రాస్తారంటే ఇళ్ల పట్టాలకి అన్న కేంద్ర ప్రభుత్వం ఇస్తోందట, ఈయనేమన్నా మనం ఏమన్నా ఇచ్చేస్తున్నామని రాస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ మీరు 2/2/24 చూడండి, అంటే ఫిబ్రవరి 2వ తారీఖున నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ లో ఏం రాస్తాడంటే మోసం, అంతా మోసం, ఇప్పటి వరకు ఒక్క బడ్జెట్ లో కూడా కేంద్రాన్ని నుంచి ఆంధ్రప్రదేశ్ ఏమీ రాలేదు, ప్రజలని మోసం చేసినటువంటి కేంద్రం అని చెప్పని రాసి. అవును, కరెక్ట్. వీళ్ళకి ఎంతటి అక్కసు ఈర్ష్య ఇవాళ రోజున ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది అనేటువంటి దానికి ఒక ఉదాహరణ వరుసగా 3-4 రోజుల్లో మీరు చెప్పినట్టుగా ఓన్లీ బడ్జెట్ తీసుకుంటే నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఏమన్నా ఈ రాష్ట్రం కేంద్రం మోసం చేస్తుంది అంటాడు. మళ్ళా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రాగానే ఏమన్నా ఇళ్ల పట్టాలకు ఇళ్ల కోసం అని చెప్పిన కేంద్రం ఇస్తుంది అంటాడు. మీరు చెప్పినట్టు తెలంగాణకి వెళ్ళేటప్పటికైనా అక్కడ బ్రహ్మాండం సంక్షేమం గ్యారంటీలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పనంటాడు. అంటే వీళ్ళు ఇవాటి రోజున నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అక్కడ ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం మీద మళ్ళా ఒక రకమైనటువంటి ఈర్ష్య కప్పుతూనే మళ్ళా బీజేపీ కావాలి అంటాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి వెళ్ళాలి అంటాడు. అంటే ఏ రకమైనటువంటి రైట్. ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళ్దాం. ఇంతవరకే పరిమితం అయ్యి తర్వాత మళ్ళీ ఇప్పుడు సురేంద్ర మోహన్ గారు దాంతో స్టార్ట్ చేద్దాం. ఒకసారి వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వర గారు చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత అరాచకపు రాతలను మీరు సమర్థిస్తారా? సార్ నమస్కారం అండి. కేశవ్ నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నమస్కారం సార్. మాట్లాడండి దయచేసి. సార్ ఏం లేదు సార్, వీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పగబట్టున్నారు సార్. వీళ్ళు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉండేది మాత్రం పక్క జిల్లాలో పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఉండొచ్చు, పక్క రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అవును, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర బడ్జెట్ ని, రాష్ట్ర అభివృద్ధిని కూడా వీళ్ళు కుంటుపరుస్తున్నారు. అవును, పరాయి దేశస్తులు అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రావాలన్నా కూడా భయపడే విధంగా ఆ విధంగా రాతలు రాస్తున్నారు సార్. అవును, వస్తుంటేనేమో చెడగొట్టడం, రాకపోతేనేమో రాలేదని రాయటం, ఇట్లా రాలేదని రాయటము. అవును, వస్తుంటే చెడగొడుతున్నారు. ఆ మధ్య రామాయణపట్నంలో 60,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీ వస్తూ ఉంటే 40,000 కోట్ల రాయితీ ఇస్తున్నారని చెప్పి ఒక పచ్చి అబద్ధపు వార్తను రాసేశారు. ఇట్లా ఇంత దుర్మార్గంగా రాస్తున్నారు, ఏం చేద్దాం. రైట్. అంకిరెడ్డి గారు మైదుకూరు చెప్పండి. ఈనాడు వారు కానీ ఆంధ్రజ్యోతి వారు కానీ రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఇక్కడేమో భజన చేస్తున్నారు తెలంగాణలో, అక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? పెద్దలకు నమస్కారము. నమస్కారం. మరి మరి నమస్కారము. మాట్లాడండి. అది ఇప్పుడు వాళ్ళు ఇన్ని అబద్ధాలు రాస్తున్నారు కదా, మనం ఎందుకు కోర్టు వాళ్ళ మీద చర్య తీసుకోలేకపోవడము? ఎందుకంటే ఏం చెబుతాం, ఇప్పుడే మీకు చెప్పాను కదా, అప్పట్లో జస్టిస్ రాకేష్ కుమార్ గారని ఒక ఆయన ఉండేవాడు జడ్జిగా. ఆయన ఇష్టారాజ్యంగా జగన్ గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసాడు. ఇదేంద్ర ఇట్లా మాట్లాడుతున్నాడు, నేను జడ్జా లేకపోతే తెలుగుదేశం నాయకుడు అని కూడా అనుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. వెళ్తే సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయి ఏంటి ఇట్లా జడ్జి గారు ఇట్లా మాట్లాడాడని అవన్నీ తీసేశారు. సో రోజు ఎక్కడ వీటన్ని ఒక రోజా 2 రోజులు రోజు ఇదే దరిద్రం కదా. సో వ్యవస్థలను కూడా ఆ రకంగా ప్రభావితం చేస్తున్న వైనం అది కనపడతా ఉంది కదా. కాబట్టి మనం ఏ జడ్జి గారిని ఒక మాట అనకూడదు, బట్ జరిగిన తీరు మీద మాత్రం మనం మాట్లాడుకోవాలి. అందువల్ల మీరు చెప్పింది కాదు, మామూలు రోజుల్లో అయితే కరెక్టే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలాగా లేదని అనుకోవాలి. ఇంతకీ అమిత్ షా గారు ఏమని ఉంటారు? అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు కలిసింది పొత్తుల కోసమే కనుక అయినట్టుంటే, ఏదైనా ఒక్క విషయంలో అయినా సరే పొత్తు గురించి అంటే సీట్లో ఏదైనా ఒక్క మాట వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఇవాటి రోజున వాళ్ళ పచ్చ పత్రికలు
బ్రహ్మాండంగా ఎగరేస్తూ అసలు ఇక అయిపోయిందని చెప్పని తిరిగేవాడు. అదేమీ జరగలేదు అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న అమిత్ షా గారు అన్నది ఏంటంటే ఇంతకు ముందు టీడీపీ మాతో ఉంది, ఆ తర్వాత వాళ్ళు ఎండిపోయారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇట్లా ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి అక్కడ అని చెప్పారు. అంతేకాదు ఇవాళ అకాలీ దళ్ తోటి కానీ ఉత్తరప్రదేశ్ లో జనతా దళ్ ఆర్ఎల్డీ తోటి వీళ్ళందరితోటి కూడా పొత్తులు అయిపోతున్నాయి, సీట్ల షేరింగ్ కూడా అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు కలిసిన తర్వాత కూడా మాట్లాడలేదు అంటే అర్థం, నాకు తెలిసినంత వరకు ఇవాళ చంద్రబాబు గారితో పొత్తులు పెట్టేసుకుని ఇక్కడ ఏదో సాధించకపోతే మనకు అక్కడ కేంద్రంలో గవర్నమెంట్ రాదనే భయం వాళ్ళకి లేదు. ఇవాళ వాళ్ళు చూస్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితులైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీని కబళించాలా, ఎట్లయినా దాన్ని మింగేసేయాలనేటువంటి ఇదిలో వాళ్ళు ఉంటారు. ఇట్స్ పొలిటికల్ పాలిటిక్స్ లో ఆయన తెలుగుదేశం పార్టీ తిడితే తిట్టించుకుంటూ, కొడితే కొట్టించుకుంటూ, మళ్ళీ ఆయన దగ్గరికి వస్తే కావలించుకుంటూ ఉండదు. కొన్ని రోజులు వెయిట్ చేశారు, అయిపోయిందని. ఇంకిప్పుడు చంద్రబాబుని మింగేస్తారు. చంద్రబాబు మీద ఉన్న కేసుల కోసమే చంద్రబాబు అమిత్ షా గారిని ఇప్పుడు 2 సార్లు కలిసి, నిన్న కలిసింది కూడా ఓన్లీ కేసుల కోసమే. ఆయన మీద మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, ఆయన మీద ఇక్కడ ఉన్నటువంటి కేసులే కాదు బయట ఇంటర్నేషనల్ కేసులు కూడా ఉండటంతో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇవాళ ఆయనే కదా ఆయన పక్కన ఉన్నటువంటి పెద్దల మీద కూడా కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఇవాళ రోజున హేమంత్ సోరెన్ తీసుకుని లోపల వేశారు. మరి 17A వర్తించదా ఆయనకి? మరి ఈయన వచ్చేసరికి 17A లక్షలు ఖర్చు పెట్టుకుంటా బయట తిరుగుతున్నాడు. అయితే కొన్ని ప్రభుత్వాలు కొన్ని రోజులు వెయిట్ చేస్తాయి. చెప్పారు శర్మ గారు. ఇంకొకటి కూడా ఉంది కేసీఆర్ గారు. మనం ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం పనులు చేసినప్పటికీ కూడా చేద్దాము అంటే 2019 ఎన్నికలప్పుడు ఏమన్నాడు, మోడీ గారు నా మీద సిబిఐ పంపిస్తున్నాడు ఇవన్నీ అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఈ టైంలో కామ్గా ఊరుకుంటున్నారు అంత మట్టుకే. డెఫినెట్ గా ఈయన మీద ఉన్నటువంటి కేసులు వాళ్ళకి తెలియదా? అయిపోయిన ఎలక్షన్స్ అయిపోగానే ఇన్కమ్ ట్యాక్స్ కేసు వచ్చింది కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఉంది కదా. ఏమి ముందుకెళ్లకుండా చూసుకోగలిగారు కదా ఆయన. చంద్రబాబు గారు నా విషయంలో మెచ్చుకోవాల్సిందే, ఎట్లాగో మేనేజ్ చేసుకోగలిగారు కదా. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ అనేటువంటి చోట ఒక్కటే చెప్తున్నానండి, విచారణ సంస్థలు కొన్ని రోజుల పాటు వెయిట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు హేమంత్ సోరెన్ అయినా కేజ్రీవాల్ మీద అయినా కూడా వెయిట్ చేసి, ఇప్పుడు చంద్రబాబు గారి మీద కూడా వెయిట్ చేసినా 52 రోజుల పాటు జైల్లో కూర్చోబెట్టి, ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమందికి కొన్ని రోజుల పాటు చట్టాలు చుట్టాల కింద ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఎక్కువ ఉండదు. ఇవాళ నేను మళ్ళా క్లియర్ గా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆర్థిక సామ్రాజ్యం వాళ్ళని రక్షించుకోవడం కోసం అమిత్ షా ఎంబడి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెట్టు నీడలో రేపు పొద్దున్న మీరు అన్నారే ఆయన చాతుర్యం ఉంది కదా ఇన్ని రోజుల పాటు, దాన్ని కంటిన్యూ చేసుకోవడం కోసం వెళ్తున్నాడే తప్ప ఇవాళ అమిత్ షా గారు కానీ అక్కడ ఉన్న బీజేపీ ఇమీడియట్ గా ఇంతో వచ్చేసి మీరు మాకు ఇంకొకటి కూడా జరిగింది, ఈయన వెళ్తుంటే 3 సీట్లు అడుగుతారట, బాబు గారు మీకు అసలు గెలిచే అవకాశం లేదు అంటున్నారట. ఇవన్నీ రాసుకున్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజు వరకు ఎందుకు కాదా, ఆర్ఎల్డీ వాళ్ళందరితో అయిపోయినాయి కదా. ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు బలహీన పడిన మాట వాస్తవం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈయన అన్న కూడా ముందుకెళ్లి మాట్లాడతారంటే ఇప్పటివరకు వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో 3 పార్టీలు అంటే జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, వాళ్ళ ముగ్గురు పొత్తులు వస్తాయి అన్నా సంతోషంగా లేరు. ఆ కింద ఉన్నటువంటి కార్యకర్త పోనీ విడిపోతున్నారా అన్నా అధికారం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళొచ్చారు, మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీతో వెళ్ళొద్దు అంటున్నారు. ఆ పచ్చ పత్రికలు ఏమని రాస్తున్నాయి, కేంద్రం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, అయినప్పటికీ కూడా బాబు గారు ఇక తప్పట్లేదుట, వెళ్ళక తప్పట్లేదుట అని రాస్తున్నారు. దానికి ఇంకో కారణం ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎలక్షనీరింగ్ చేసుకోవటానికి. మరి ఎలక్షనీరింగ్ 2014లో ఆయన కలిస్తే అయింది, అప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ కదా అప్పుడు అక్కడ అధికారంలో ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎలక్షనీరింగ్ కాదు, ఇవేమీ కాదు, ఇవాళ అమిత్ షా గారితో కలిసి చంద్రబాబు గారు వెళ్ళాలి. దానికి ఇవాళ పచ్చ పత్రికలు ఏం రాస్తున్నాయి, ఇప్పుడు ఇంకోటి ఏం రాస్తున్నాయి, టీడీపీ వచ్చిందిట, కానీ టీడీపీకి అవసరం లేదు, తెలుగుదేశం పార్టీకి బీజేపీ అవసరం లేదు, బీజేపీకి తెలుగుదేశం పార్టీ అవసరం లేదు. ఆయన వారం తప్పలుకులు ఆయన రాసుకుంటాడు, అయినా కూడా తప్పట్లేదు రాష్ట్ర ప్రయోజనాలు. ఇంతకుముందు దేశ ప్రయోజనాల కోసం 2018లో రాహుల్ గాంధీ తోటి చట్టా పట్టాలు వేసుకున్నాడు, ఇవాళ రోజున ఉన్న వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు రాసేసుకుంటున్నారే. కానీ ఫైనల్ గా పొత్తు ఉంటది అనుకుంటున్నారా, ఉండదనుకుంటున్నారా? నిన్న అమిత్ షా వ్యాఖ్యల మీద ఎస్ ఆర్ నో చెప్పండి. నాకు తెలిసినంత వరకు డెఫినెట్ గా ఉండేటట్టు అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి 70 సీట్లు అడుగుతారు వాళ్ళిద్దరు కలిపి, నువ్వు ఇస్తే 70 సీట్లు 10 సీట్లు పార్లమెంట్ కి, లేకపోతే పొమ్మంటారు. చంద్రబాబు నాయుడు దానికి కూడా అంగీకరిస్తాడని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో రకంగా వాళ్ళ కాళ్ళ కిందో బేళ్ల కిందో పడుండి ఆ చెట్టు నీడలో ఉండటం కోసం ఒప్పుకోవచ్చు. ఒకవేళ కనుక అది ఒప్పుకోకపోయేటట్లయితే వాళ్ళే ఆప్షన్ ఇస్తారు. ఇదంతా మీరు చంద్రబాబు గారు ఆప్షన్ కాదు, ఇదంతా అమిత్ షా ఇంకో ఆప్షన్ ఇస్తాడు. నువ్వు ఒక్కడికి ఒంటరిగా పోటీ చేయి, మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తాం అని చెప్పారన్నా చెప్తారు. ఆప్షన్ ఏదైతే ఉందో బటన్ నొక్కటం అనేటువంటిది ఏదైతే ఉందో అది అమిత్ షా గారి దగ్గర ఉంది తప్ప
చంద్రబాబు పచ్చ పత్రికల దగ్గర లేదు. అది లేకపోవడం మూలకంగానే ఇవాళ వాళ్ళు Right. ఒక రకంగా చెప్పాలంటే బాబు కాసేపు విమర్శిస్తారు కేంద్ర ప్రభుత్వాన్ని, కాసేపు ఏమన్నా మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో ఉంటే నువ్వు ఫైట్ చేయొచ్చు కదా, నువ్వు ఎందుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నావు? అంటే నేను ఒకటే, వీళ్ళు పొత్తులు వీటితోటి ఏం లేదండి. ఒక్కటి మాత్రం ఉంది, రైట్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కి వచ్చేసరికల్లా మోడీ గారికి ఒక క్లారిటీ ఉంది, బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. వీ కాంట్ బిలీవ్ చంద్రబాబు నాయుడు. అకాలీదళ్ళని నమ్మారు. ఎస్, వాళ్ళు ఇవాళ మళ్ళా వచ్చిన మీరు ఇందాక తిట్లు తిట్టలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు. అంతేకాదు ఎంఎన్ఎస్ తోటి వెళ్తున్నారు ఇవాళ మహారాష్ట్రలో. ఇట్లా వాళ్ళు ఎవరు ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీలు అవన్నీ కూడా. చంద్రబాబు గారికి ఒకటే సిద్ధాంతం, కాంగ్రెస్ తోటి కలుస్తాడు, తెలుగుదేశం తోటి కలుస్తాడు, కమ్యూనిస్టులతో కలుస్తాడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయలేదు కానీ, లేకపోతే ఆయనతో కూడా కలిసేవాడు. అన్న నాకు ఒక 2,500 కోట్ల ఎంతో నాకు చూడు, మా భూములు ఉన్నాయి, అవి కనుక నువ్వు ఒప్పుకుంటే నీతో కూడా వస్తానంటాడు. రైట్, మీ ఆప్షన్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి శర్మ గారు.